ఒక్క బ్రాహ్మణుడు కూడా మంచివాడు ఉండడు. రాజకీయ నాయకులు అంటే సమాజానికి ఆదర్శంగా నిలవాలి. కానీ కొందరు నాయకులు తమ నోటి దురుసుతో కులాల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ బాటి మైక్ అందుకుని అందరూ చూస్తుండగా కెమెరాల ముందు ఒక దారుణమైన మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కొంతమంది వేశ్యలలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చేమో గాని ఒక్క బ్రాహ్మణుడు కూడా మంచివాడు ఉండడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక కులాన్ని మొత్తం ఉద్దేశించి వాళ్ళని వేశ్యలతో పోలుస్తూ అంతకన్నా నీచమైన వారిని చెప్పడం ఎంత దారుణం. విచిత్రం ఏంటంటే ఆయన ఈ మాటలు అని నవ్వుతుంటే సభలోని కొందరు చప్పట్లు కొట్టారు. ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఒక సమాజాన్ని ఇంతగా కించపరచడం అవసరమా? ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఆయనపై కేసు కూడా నమోదైంది. కానీ ఇలాంటి నాయకుల వల్లే సమాజంలో కులాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి. ఈ నీచమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి నాయకుల అసలు స్వరూపం అందరికీ తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.